విజయవాడలో రాకాస చిత్ర బృందం సందడి చేసింది. మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ గెటప్ శ్రీను పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఉంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీం వేసుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్ లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేద్దామని థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక అడ్వెంచరస్ గా, ఒక ఫ్యాంటసీ జానర్లో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి, చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. మన కథల్లో, మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అబ్బాయి మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పట్టింది, బట్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం. మేము ఫైనలీ ప్రమోషన్స్ వచ్చేసాం. ఆకాశ సినిమా ఏప్రిల్ 3 రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా, ఆల్ ఏజ్ జోనర్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమా చాలా బాగా నచ్చుతుంది.